ప్రేజ్ ద లార్డ్. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచమంతా కూడా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్. ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటారు ఈ పండుగను. అయితే క్రిస్మస్ అనగా ఏమిటి? క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. ఎందుకు మనము క్రీస్తుని ఆరాధించాలి అని మనము ఆలోచన చేసినట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనము సెలవిస్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల నిమిత్తము ఆయన పుట్టడం జరిగింది, మనందరి పాపములు ఆయనపై వేసుకోవడం జరిగింది, ఆయన మరణించి 3వ రోజున తిరిగి లేవటము జరిగింది. అయితే ఆయనని మనం విశ్వసించినట్లయితే గనక, అంటే ఆయనపై నమ్మకం ఉంచినట్లయితే గనక మనందరము కూడా రక్షణ పొందుకుంటాము. అదే బైబిల్ గ్రంథము చాలా చక్కగా స్పష్టముగా తెలియపరుస్తుంది. అంటే రక్షణ అంటే మనము నిత్య నరకము నుంచి తప్పించబడి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా, అంటే ఆ పరలోక రాజ్యంలో అడుగుపెట్టేటటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకి ఆ యొక్క కలవరి శిలువలో ఆయన మరణించడం ద్వారా మనకి అనుగ్రహించడం జరిగింది. అయితే ఆయనని నీవు హృదయంలోకి ఆహ్వానించినట్లయితే అదే నిజమైన క్రిస్మస్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు ఆయనని అంగీకరించు. అప్పుడు నిజమైన క్రిస్మస్ నువ్వు జరుపుకున్నట్లుగా ఉంటుంది. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు.